శ్రీ రఘునందన పరబ్రహ్మణే నమః. రామనామానికి నిజంగా శక్తి ఉంటుందా, ఉంటే అది ఏ విధంగా ఉంటుంది అనే దానికి మనం అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథరీయతి పౌరుషేచ ప్రతిద్వంద్వ శరీరం జహిరావనిం. యుద్ధం జరుగుతూ ఉంది. ఇంకా రావణాసురుడు యుద్ధభూమిలో అడుగు పెట్టలేదు. కానీ తన కుమారుడైన ఇంద్రజిత్తుని యుద్ధంలో దింపాడు. మాయా యుద్ధంలో నిపుణుడైన ఇంద్రజిత్తుడు వానర వీరులందరినీ కూడా నీలమట్టం చేస్తున్నాడు. రామసేన బలహీనమవుతోంది. లక్ష్మణస్వామి నాగాస్త్రానికి స్పృహ కోల్పోయి మాయలో నుండి లేచి చూసేసరికి వానరుల శక్తి మొత్తం క్షీణించిపోతుంది. లక్ష్మణస్వామి ఇదంతా చూసి తట్టుకోలేక బ్రహ్మాస్త్రం ప్రయోగించబోతాడు. కానీ అక్కడ బ్రహ్మాస్త్రం ఉపయోగించవలసిన అవసరం లేదు అని తెలిసిన రామచంద్రుడు దానిని అడ్డుకుంటాడు. దానికి లక్ష్మణస్వామి ఆగ్రహంతో కేవలం ఒక సాధారణమైనటువంటి బాణాన్ని తీసి దాని మీద ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథరీయతి పౌరుషేచ ప్రతిద్వంద్వ శరీరం జహిరావనిం అని బాణం మీద ఇలా ఒట్టు పెట్టాడు. ఏమిటి ఈ శ్లోకానికి అర్థం అంటే, ధర్మాత్మ నా రాముడు నిజంగా ధర్మము తప్పని వాడే అయితే, సత్యసంధశ్చ నా రాముడు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే సత్యవాక్కు కలవాడే అయితే, రామో దాశరథరీయతి రాముడు నిజంగా గరుడపక్షిని రథంగా ధరించి శ్రీమన్నారాయణుడే దశరథ మహారాజు యొక్క కుమారుడుగా ఉద్భవించి ఉంటే, పౌరుషేచ అప్రతిద్వంద్వ పౌరుషంలో శౌర్యంలో ఎవరూ సాటిరాని వాడే అయితే, శరైనం జహిరావనిం నిజంగా నేను రాముడి సోదరుడినే అయితే అటువంటి రామబలంతో ఈ బ్రాహ్మబాణం వెళ్ళి ఇంద్రజిత్తుని సంహరింపుగాక అని వదిలిన మంత్రమే ఈ శ్లోకం. కాబట్టి ఒక్క శ్లోకానికి ఇంత శక్తి కలిగి ఉంది అని తెలియజేస్తుంది మనకి ఈ రామాయణం. ఒక రామాయణంలో ఉండేటువంటి ఒక శ్లోకానికి ఎంత శక్తి ఉంటే, రామాయణంలో 24,000 శ్లోకాలున్నాయి. మరి అన్ని శ్లోకాలకి ఎంత శక్తి కలిగి ఉంటుంది? మీరు ఎటువంటి ఇబ్బందులైనా ఉండవచ్చు. అది రోగబాధలు కానీ, శత్రుబాధలు కానీ, ఈతి బాధలు కానీ, ఎటువంటి బాధ అయినా సరే ఒకసారి రోజుకొక్కసారైనా ఈ శ్లోకాన్ని పఠించడం ద్వారా ప్రతి ఒక్క బాధ కూడా మీ యొక్క పాదాల చెంత చేరాల్సిందే. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా రామాయణాన్ని చదువుకుందాం. చదివి దానిలో ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకొని 10 మందికి చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః.